అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతిక కాయం మరికొద్ది సేపట్లోనే తన స్వగ్రామం అయినటువంటి నల్లబెల్లికి రాబోతోంది. నేను ఆయన స్వగ్రామం నల్లబెల్లిలో ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు, నల్లబెల్లి బస్ స్టాండ్ ఇక్కడ మీకు కనిపిస్తోంది. ఈ బస్ స్టాండ్, ఈ మొత్తం ఈ రోడ్డు కూడలి గ్రామం మొత్తం కూడా ఒక్కసారిగా రోడ్ల మీదకి వచ్చి ఆయన్ని చివరిసారిగా చూసేందుకు, కడసారి చూసేందుకు వేలాదిగా జనం తరలి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్దసారి ఇక లేరు అంటే వాళ్ళెవరూ కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కన్నీటి పర్యంతమవుతున్నారు. ఒక్కసారి ఊరు మొత్తం చూడండి, ఊరు మొత్తం ఎవ్వరూ కూడా తమ ఇళ్లలో లేరు. అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేసి ఇక్కడ బస్ స్టాండ్ మీద దగ్గరకు వచ్చేసి ఇంకా కొద్దిసేపట్లోనే, కొన్ని నిమిషాల్లోనే తన స్వగ్రామం నల్లబెల్లికి చేరుకోబోతుంది. నల్లబెల్లిలో ఉన్నటువంటి తన ఇంటికి పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికాయం చేరుకోబోతుంది. ఒక్కసారి చూడండి, మొత్తం బిల్డింగ్స్ మీద, ఈ బిల్డింగ్ చూసినా, ఆ ఇల్లు చూసినా, ఈ షాప్ మీద చూసినా, ఆ టెర్రస్ మీద చూసినా చూస్తే మొత్తం 4 వైపులా కూడా పెద్దిసారిని చివరిసారి చూడటానికి, పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని చివరిసారిగా చూసి ఇంకా మా సారిక మాకు లేడు, ఈ రోజు తప్పించి ఇక మనం చూడలేమని చెప్పి ఆ బాధతో కొన్ని గంటలుగా ఎందుకంటే నర్సంపేట నుంచి వస్తున్నటువంటి ఈ ర్యాలీ ప్రతి గ్రామంలో ఆగుతూ, ప్రతి తండాలో ఆగుతూ వాళ్ళందరూ కూడా తమ అభిమానాన్ని చూపుతున్నారు. దారి పొడవునా కూడా అమరహే అంటూ నినాదాలు చేస్తున్నారు. జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి అంటూ నినాదాలు చేస్తున్నారు. ప్రతి గ్రామంలో కూడా ఆపి బాణాసంచా పేల్చుతూ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు తమ గ్రామానికి ఎంత మంచి చేశాడు, ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేశాడు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎలాంటి మంచి కార్యక్రమాలు చేశాడు, ఆయన ఓడిపోయిన తర్వాత కూడా నాకు ఇప్పుడు అధికారం లేదు కదా, నాకు ఇప్పుడు ఎమ్మెల్యే లేదు కదా అని చెప్పి ఆయన ఎప్పుడూ కూడా ఆయన గమ్మునుండులా, ఎక్కడ సమస్య ఉన్నా సరే అక్కడ ఆయన ఉండిపోయి ఆ సమస్య పరిష్కారం అయ్యేంత కృషి చేశాడు. అన్ని మంచి పనులు చేశాడు కాబట్టి పెద్ది సుదర్శన్ రెడ్డి పట్ల ప్రజలు ఇంత అభిమానం చూపిస్తున్నారన్నది కూడా క్లియర్ గా అర్థమవుతుంది. ఒకసారి ఆ బిల్డింగ్ల మీదకి ఎక్కితే ఇటుపక్కకి చూస్తే మొత్తం కూడా క్లియర్ గా మనకు అర్థమవుతుంది ఎంత అభిమానం చూపిస్తున్నారన్నది. వాళ్ళు ఇక్కడ ఈ బిల్డింగ్స్ మీద కూడా, ఇళ్ల మీద కూడా ఎక్కి కొన్ని గంటల పాటు వేచి చూస్తున్నారు. మధ్యాహ్నం నుంచి అలాగే ఉన్నారు. వస్తాను మా పెద్దిసారి చివరిసారి చూసుకోవాలని చెప్పి వాళ్ళందరూ కూడా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. మనం కూడా ఒకసారి బిల్డింగ్ పైకి వెళ్దాము. పెద్ది సుదర్శన్ రెడ్డి పట్ల వాళ్ళ గుండెల్లో ఎంత అభిమానం ఉంది అన్నది వాళ్ళ మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదో ఒక బిల్డింగ్ ఎక్కుదాం. ఇక్కడైతే మహిళలు కూడా ఎక్కువ మంది కనిపిస్తున్నారు. ఒకసారి బిల్డింగ్ ఎక్కి అక్కడ వాళ్ళు ఎంత అభిమానం చూపిస్తున్నారు అన్నది కూడా వారి మాటల్లో తెలుసుకుందాం. ఎందుకంటే మనం ప్రతి గ్రామానికి వెళ్ళినా, ప్రతి తండాలో ఎవరిని కదిలించినా సరే చాలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు. ఇంత మంచి నాయకుడిని ఆ దేవుడు ఎందుకు తీసుకెళ్లిపోయాడా అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఈ బిల్డింగ్ మీద ఎంతమంది మహిళలు కడసారి చూసేందుకు, తమ అభిమాన నాయకుడిని కడసారి చూసేందుకు, ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కూడా చాలా దగ్గరగా పెద్ది సుదర్శన్ రెడ్డిని చూస్తూ ఉన్నారు. ఉద్యమంలో ఎంత ఊపి తీసుకొచ్చాడో, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయటం, అలాగే టీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ పేరుండేది, టీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ ఉత్తేజం తీసుకురావడం కోసం, టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడం కోసం ఏ విధంగా కృషి చేశాడో, తర్వాత ఉద్యమం సక్సెస్ అయ్యి తెలంగాణ వచ్చిన తర్వాత, కేసీఆర్ నాయకత్వంలో పనిచేసిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఎమ్మెల్యే అయిన తర్వాత చేశాడు. ప్రతి గ్రామంలో కూడా చాలా పాజిటివ్గా అందరూ కూడా స్పందిస్తున్నారు. ఒక మంచి నాయకుడిని కోల్పోయామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం వెళదాం, ఈ మహిళలతో మాట్లాడదాం. స్వగ్రామంలో ఉన్నటువంటి మహిళలు, తన సొంత గ్రామంలో ఉన్నటువంటి మహిళలు, ఆడపడుచులు పెద్ది సుదర్శన్ రెడ్డి గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళ స్పందన ఏంటో కూడా తెలుసుకుందాం. అమ్మా, మీరు చాలాసేపటి నుంచి ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కోసం చూస్తా ఉన్నారు. అమ్మ, పెద్ది సారు ఈరోజు మన మధ్య లేరు. మీ గ్రామం ఇక్కడే పుట్టి పెరిగిన వ్యక్తి, ఇక్కడే రాజకీయాల్లోకి వెళ్ళి చాలా గొప్ప పేరు సంపాదించుకున్న వ్యక్తి, ఏం చెప్తారు ఈ టైంలో? పెద్ది సుదర్శన్ రెడ్డి సార్ అంటే చాలా మంచివాడు. పేద వాళ్ళకైనా ఉన్న వాళ్ళకైనా సాయం చేసేవాడు, కానీ కలమిషం లేనివాడు. ఎందుకంటే పేదోళ్ళు చచ్చిపోయినా, ఎవరన్నా పేదగా ఉన్నా కూడా వచ్చి పలకరించి మాట్లాడి మంచి వ్యక్తి. కోల్పోయినాం, ఇంకా అలాంటి మనిషి ఇంకా రాడు. ఏంటంటే సారు కులం భేదం ఏది చూడకపోయేది, అందరి దగ్గరికి కూడా వచ్చి పలకరించి ఆదర్శించి ఆయనకు దోచింది సహాయం చేసే సారు. అంత మంచి సార్ కోల్పోయిండు, బాధాకరమైన విషయం.
మీరు మాట్లాడారమ్మా ఇప్పుడున్న సార్తో? మా మీటింగ్ లో ఇంట్లో అప్పుడు వచ్చినప్పుడు మాట్లాడేది. సారు నమస్కారం అంటే నమస్కారం అమ్మ, మీకేమన్నా ఏదన్నా ఇబ్బందులు బాధలు ఇంట్లో ఉంటే మాకు చెప్పచ్చు. ఏదన్నా సాయం అందిందా మీకు సార్ తరపు నుంచి కానీ పార్టీ తరపు నుంచి కానీ? అంటే మాకు కొన్ని మా తమ్ముడు చనిపోయినప్పుడు మాకు ఒక ఇంటిని బియ్యం అట్లా వేయించిండు, సాయం చేసిండు, పలకరించిండు. మీకు ఏది కావాలన్నా మేము చేస్తామని సారు హామీ ఇచ్చిండు. కానీ ఇంతలే ఇట్లా అయిపోయింది. అది బాధ. 10,000 సాయం చేసిండు. బాబు చనిపోయినప్పుడు మా బాబు చనిపోయినప్పుడు 10,000 సాయం చేసిండు. పైసా డబ్బులు వచ్చేటట్టు తొందరగా ప్రయత్నం చేసిండు. తొందరగా డబ్బులు వచ్చినాయి మాకు. ఊళ్ళో ఏదన్నా సమస్య ఉన్నప్పుడు వెంటనే వచ్చేసేవాడు? వెంటనే వచ్చేసేవాడు. వెంటనే వచ్చేది. ఫోన్ చేయంగానే ఎమ్మటే వచ్చి ఏం జరిగింది ఏం కథ అని తెలుసుకునేది. కొంచెం ఎవరన్నా పేదవాళ్ళకి ఇంట్లో చనిపోతే సహాయం చేసేది. ఉన్న వాళ్ళైనా పేదవాళ్ళైనా అందరిని ఒకటే తీరుగా సార్ చూసేది. ఊళ్ళో చాలా మందికి ప్రభుత్వ కార్యక్రమాలు ఉంటాయి కదా, ప్రభుత్వ పథకాలు. సో అవి అందకపోతే వెంటనే సార్ని కలిస్తే సో రోజుల్లోనే పని పూర్తి చేసేవాడు అంట కదా, వాళ్ళకి అన్ని వచ్చే విధంగా ప్రయత్నం చేసేవాడు అంట కదా? చేసేవాడు సార్, చేసేవాడు. చేసిండు, చాలా చేసిండు. వచ్చేది, మాట్లాడేది, ఇయ్యాలి వాళ్ళు పేదవాళ్ళు మీరు అట్లా అని మాట్లాడేది సారు. కొన్ని వచ్చినాయి. సారు సాధ్యమైనంత వరకు చేశాడు. పెద్ది సుదర్శన్ రెడ్డి సొంత గ్రామంలో ఉన్నటువంటి మహిళల స్పందన ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం. అమ్మ, చాలా బాధాకరం. ప్రతి ఒక్క మహిళ కంట్లో కూడా కన్నీళ్లు కనిపిస్తా ఉన్నాయి. ఆయన పట్ల ఎంత అభిమానం ఉందో కనిపిస్తుంది. ఏమంటారు మీరు? మాకు అన్నయ్య అంటే మస్తు ఇష్టం, మస్తు. మాకు బాధలు ఉన్న మమ్మల్ని అర్థం చేసుకుని మా ఇళ్ళకి వచ్చి మాకు సహాయకారం చేసిండు అన్నయ్య. మాకు ఈ రోజు మాకు లేకుండా అయిపోయాడు, మాకు ఈ రోజు బాధపడకుండా అయిపోయాడు. చాలా బాధ ఉంటుంది అందరికీ. మాకు అన్నయ్య లోటు ఇప్పటి నుండి మాకు వినబడదు. అన్నయ్య మాకు కొంత వినబడదు. అన్నయ్య లాంటి అన్నయ్య మాకు ఇక్కడ దొరకడు కూడా. మాకు ఇలాంటి అన్నయ్య మాకు దొరకడు. మేము వెతికినా కూడా అన్నయ్య లాంటి మాకు లైఫ్ లో దొరకడు. అన్న పెద్ద ఇలాంటి దొరకడు మాకు. ఏదన్నా ఇబ్బంది ఉంది అంటే గనక వెంటనే వెళ్ళి కలిసేవాళ్ళ మీరు? ఏదన్నా కావాలంటే నేను ఇంటికి కూడా కళ్యాణ లక్ష్మికి వెళ్ళిన, నేను హన్మకొండల అన్నయ్య వాళ్ళ ఇంటికి కూడా. నాకు అప్పుడు కూడా సాయం చేసిండు అన్నయ్య. నాకు 2 బిడ్డలని కూడా చెప్పి నేను సాయపడ్డాడు నాకు అన్నయ్య. నాకు రుణపడి ఉన్నాడు నాకు అన్నయ్య. నేను ఆడబిడ్డాను అన్నయ్యకు. నిజంగా ఈ మహిళ ఎంత బాధపడుతుంది చూడండి. సో ఆమె స్పందన వింటుంటే పెద్ది సుదర్శన్ రెడ్డి ఎంత మంచి పని చేశాడు అన్నది ఆమె నోటితో చెప్తుంటే నిజంగా వింటున్న నాకు కూడా కళ్ళమట్టు నీళ్లు వస్తున్నాయి. చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఇంత మంచి వ్యక్తిని దేవుడు ఎందుకు తీసుకెళ్లిపోయాడు అని చెప్పి బాధ కనిపిస్తుంది. నా కళ్ళలో కూడా నీళ్లు తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అమ్మా, బాధపడకు. అమ్మా, మీరేం చెప్తారమ్మా? అమ్మా, మీరే ఏం చెప్తారు పెద్ది సార్ గురించి? సో ఎవరు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే వాళ్ళ గుండెల్లో అంత బాధ ఉంది. ఇంత మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కావచ్చు, ఓడిపోయిన తర్వాత కూడా నేను ఓడిపోయాను కదా, నాకేం సంబంధం అనుకోలా. ప్రతి గ్రామం ప్రతి తండా తిరుగుతూ అమ్మ మీకు ఏం సమస్యలు ఉన్నాయని చెప్పి అడిగేటువంటి వ్యక్తి ఇక్కడ అర్థమవుతోంది. వీళ్ళు ఎంత బాధ కనిపిస్తోంది చూడండి. మరికొద్ది సేపట్లోనే పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతిక కాయం తన స్వగ్రామానికి వస్తుంది. మొత్తం ఆ ఊరు స్టార్టింగ్ నుంచి ఇక్కడ ఊరి లోపల వరకు వేలాదిగా జనం ఆయన కోసం వేచి చూస్తా ఉన్నారు. చివరిసారి చూసేందుకు వేచి చూస్తా ఉన్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది అంటే కేసీఆర్ ఆదేశాలతో కేసీఆర్ కి ఒక కుడి భుజం లాగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి అసలు ఏ ఉద్యమం తీసుకున్నా, ఏ భారీ బహిరంగ సభ పెట్టినా, ఏ సంక్షేమ కార్యక్రమం స్టార్ట్ చేసినా కేసీఆర్ ఆదేశాలతో ఇక్కడ మొత్తం కూడా ప్రజల సంక్షేమం కోసం పాటుపడినటువంటి వ్యక్తిగా ఇక్కడ కనిపిస్తోంది. మరికొంతమంది మహిళలు ఏమన్నా మాట్లాడతారేమో చూద్దాం. అమ్మా, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఇదే గ్రామం, మీ గ్రామం, ఏం చెప్తారమ్మా? ఆయన ఈ రోజు లేరు కదా, ఏమంటారు?